సోదరి సోదరులరా, యోహాను సువార్తలో ఒక మాట రాసుంది. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2, 3 వచనాలు. స్నేహితులారా, ఈ ప్రపంచమును, విశ్వమును, అందులో ఉన్న సమస్తమును దేవుడు సృష్టించి ఉండగా, కొంతమంది పరిణామవాదులు ప్రపంచంలో ఉన్నవన్నీ పరిణామం చెందినవే అని, వాటికి సృష్టికర్త ఎవరూ లేరని చెప్తూ ఎవల్యూషన్ అనే అనేక గ్రంథాలు రాశారు. వారి సిద్ధాంతం ప్రకారం మానవుడు కోతి నుంచి పరిణితి చెందిన మానవుడయ్యాడంటారు. ప్రపంచంలో ఉన్నవన్నీ వాటంతట అవే అభివృద్ధి చెందాయని, వాటికి సృష్టికర్త అంటూ ఎవరూ లేరని వాదిస్తుంటారు. వారి వాదనలో ఏమాత్రం పసలేదు. వారు చెప్తున్న సిద్ధాంతాలు వారు నిరూపించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు ప్రఖ్యాతిగాంచిన ఒక పరిణామవాది ఒక సువార్థికుని వద్దకు వెళ్ళాడు. దేవుడు ప్రపంచాన్ని సృష్టించలేదని వాదించడం ప్రారంభించాడు. అతని వాదనకు కళ్ళెం వేయాలని భావించిన సువార్థికుడు తన భార్యతో, "నా మిత్రుడొచ్చాడు, ఒక మంచి కాఫీ తీసుకుని రాగలవా" అని గదిలోకి వెళ్ళి రహస్యంగా చెప్పాడు. తిరిగి వచ్చి పరిణామవాదితో మాట్లాడుతుండగా సువార్థికుని భార్య రుచికరమైన కాఫీ తెచ్చి వారిద్దరికి అందించింది. పరిణామవాది కాఫీ కొద్దిగా సప్పరించి దాని రుచికి సంతోషంతో సువార్థికుడితో, "ఈ కాఫీ చాలా బాగుందండి, ఎవరు చేశారు?" అని ప్రశ్నించాడు. అదే అదనుగా భావించిన సువార్థికుడు వెంటనే, "ఎవరు తయారు చేయలేదండి, వాటంతట అదే రూపొందుకుంది" అని సమాధానం ఇచ్చాడు. అందుకతడు, "అదేంటండి, ఎవరో ఒకరు పాలు కాగబెట్టకుండా అందులో కాఫీ డికాషన్ చక్కెర కలిపితేనే కదా కాఫీ తయారయ్యేది" అని అన్నాడు. "అదేమీ లేదు, భూమి తానంతట అదే ఎలా తయారైందో, ప్రాణులందరూ వాటంతట అవే ఎలా తయారయ్యారో, వాటిని సృష్టించిన సృష్టికర్త ఎవరు లేరని మీరు చెప్తున్నారు కదా, అలాగే కాఫీ కూడా తయారైంది దానంతట అదే" అన్నాడు. ఆ మాటకు ఆ పరిణామవాది సృష్టికర్త లేకుండా ఏది ఏర్పడదని గుర్తించి ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడు. సమస్తమును దేవుని మూలంగా కలిగింది, ఆయన లేకుండా ఏది లేదు అని మనం విశ్వసించాలి. ప్రార్థించుకుందామా? సమస్త సృష్టికర్తవైన తండ్రి, మమ్మల్ని రూపించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రకృతిలో సమస్తమును నిన్ను చూడగలుగుతున్నట్లు మా కన్నులు తెరువమని ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆమేన్.